హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్కి. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నా. సో అది దేని గురించి అంటే లైక్ మనము ప్రీవియస్ ఒక 1940s కానీ 60s కానీ మీరు ఒక స్కూటర్ పేరు వినింటారు. అది ఏం స్కూటరు, ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్థాపించబడింది అండ్ మొత్తము ఈ వీడియోలో చెప్పబోతున్నా. అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా మీకు చూపిపోతున్నా. సో మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా మన ఛానల్లో ఈ ప్లే చేసే వీడియోని మర్చిపోకుండా చూసేయండి. సో కొత్తగా చూస్తున్న వాళ్ళకి, నా పేరు హరి, నేను వీకెండ్లో రైడింగ్ వెళ్తూ ఉంటాను. అండ్ ఇట్లా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేస్తుంటాను. అండ్ నాలెడ్జబుల్, కొంతమందికి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ కూడా చేస్తుంటాను. సో మర్చిపోకుండా మన ఛానల్ని మీరు కైండ్లీ ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి ఇంట్రెస్ట్గా ఉంటే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కైండ్లీ, ఐ నీడ్ యువర్ సపోర్ట్ గైజ్. ఎంత కష్టం ఉన్నా కానీ నేను అది మీకు చూపించకుండా, నేను బ్యాక్గ్రౌండ్ ఏమేమి నాకు ఇష్యూస్ ఉన్నాయో అది ఏది లేకుండా నేను నాకు ఎంత అవుతుందో అది ప్రయత్నం చేస్తున్నా. సో కైండ్లీ సపోర్ట్ మీ, నాకు మీ సపోర్ట్ కావాలా. సో ఫర్దరు నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నానో అది మర్చిపోకుండా మీరు నోటిఫికేషన్ బెల్ని గుడిలో గంట కొట్టినలాగా మన ఛానల్లో కూడా గంట ఉంటుంది, అది కొట్టేసింది. కైండ్లీ గైజ్ హెల్ప్ మీ విత్ దిస్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైజ్. ఈ ల్యాంబ్రెటా అనేది 1922 సంవత్సరంలో స్థాపించబడింది. ఇది ఎవరు స్థాపించారంటే ఫెర్డినాండో ఇన్నోసెంటి అనే అతను పెర్షియా అనే ఒక స్టేట్లో జన్మించాడు. ఇది వచ్చి ఇటలీలో ఉంది. యాక్చువల్గా ఈయన వచ్చేసి ఒక పెద్ద స్టీల్ ట్యూబింగ్ ఫ్యాక్టరీ అనేది వచ్చి రోమ్లో స్థాపించాడు. అంటే మొట్టమొదటిగా అక్కడే స్థాపించాడు. సో సెకండ్ వచ్చేసి ఆయన కొద్దిగా డెవలప్ అవుతూనే చాలా పెద్దదిగా వచ్చి మిలాన్ అనే ఒక స్టేట్లో 1931 సంవత్సరంలో దీన్ని చాలా పెద్ద ఒక ఫ్యాక్టరీ అనేది స్టార్ట్ చేశాడు. అంటే సేమ్ అదే స్టీల్ ట్యూబింగ్ ఎలా రోమ్లో స్టార్ట్ చేశాడు, ఇక్కడ చాలా పెద్దదిగా స్టార్ట్ చేశాడు. దాదాపు 600 కాదు 6,000 కార్మికులు, ఎంప్లాయీస్ అందులో పనిచేసేవారు. ఈయనకి ఒక చిన్న కాదు, ఒక పెద్ద డ్రీమే అనుకోండి. ఆ డ్రీమ్లో ఏమంటే ఫ్యూచర్లో మనుషులకి ఒక మంచి అంటే లైక్ చీప్గా కానీ ఈజీగా సొంతంగా ట్రాన్స్పోర్ట్, అంటే మనకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ సో అందులో మనకి ఈజీగా ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు మనకి కొంచెం అనుకూలంగా, ఫ్రీగా, మంచి బడ్జెట్ రేట్లో ఉండేటట్టుగా ఈయన తయారు చేయాలా అనుకున్నాడు ఒక స్కూటర్ని. సో వాళ్ళు ఫైనల్గా డిసైడ్ అయ్యాడు, ఇట్లా మనం ఒక మోటార్ స్కూటర్ని మనం డిజైన్ చేయాలి. సో అందుకు ఫస్ట్ మనము ఎలా చేయాలా ఏమని థింక్ చేయగానే సో ఈయన ఏం చేశాడు, ఇన్నోసెంటి అతను వచ్చి ఒక వ్యక్తికి ఒక జాబ్ ఇచ్చాడు. ఆయన ఎవరో కాదండి, ఏరోనాటికల్ ఇంజనీరు, జనరల్. అందులోనూ ఈ ఏరో స్పేస్ అంతా ఉంటుంది కదా, ఏరోనాటికల్ అంటే ఈ ఎయిర్ స్పేసు, ఈ ఫ్లైట్స్ అంతా ఉంటుంది కదా. సో అందులో ఆయన ఇంజనీరింగ్ జనరల్ డి అస్కానియో అనేసి మొట్టమొదటిగా ఈ మోడర్న్ హెలికాప్టర్ కూడా ఆయనే డిజైన్ చేశాడు, అగస్తా అని. సో ఈ ల్యాంబ్రెటా స్కూటర్ అనేది ఎలా అంటే ఓన్లీ ఫర్ జెంట్స్గానే కాకుండా లేడీస్ కూడా ఈజీగా యూజ్ చేసేకి అండ్ డ్రైవ్ చేసేకి కూడా, సిటీలో డ్రైవ్ చేసేకి కూడా ఈజీగా ఉండేటట్టు తయారు చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ల్యాంబ్రెటా అనే పేరు ఎలా వచ్చిందంటే రోమ్ అనే కంట్రీలో ల్యాంబ్రెట్ అనే ఒక రివర్ ఉంది. సో దాన్ని కొంచెం చిన్నగా చేంజ్ చేసి ల్యాంబ్రెటా అని పెట్టారు. సో ల్యాంబ్రెటా అని పెట్టగానే సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఈ ఎప్పుడు
ఈ ల్యాంబ్రెటా అనేది మొత్తం వాళ్ళు స్థాపించి ఏదేదో ఎన్నెన్నో ఇష్యూస్ ఫేస్ చేసుకొని కొంచెం అలా ఇలా ఒక్కొక్క 1 by 1 అనేది అప్పట్లోనే ఆయన 1931లోనే 6,000 మంది కార్మికులు పెట్టుకున్నారంటే అది చిన్న ఇష్యూగా చిన్న ఇది కాదు, చాలా పెద్దది. సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1947 సంవత్సరంలో. ఆల్మోస్ట్ ఇప్పటికీ 76 సంవత్సరాలు అవుతుంది. ఐ హోప్ ఐఎమ్ కరెక్ట్. ఇఫ్ ఐ రాంగ్ కామెంట్ రూపంలో డ్రాప్ చేయండి. ల్యాంబ్రెటాస్ అనే ఈ స్కూటర్స్ ఏ రేంజ్ సీసీ నుంచి స్టార్ట్ అయిందంటే 49 సీసీ నుంచి 198 సీసీ వరకు స్టార్ట్ అయింది. అండ్ ఇది వచ్చేసి కొన్ని వెహికల్స్ వచ్చేసి 3 to 4 గేర్స్లో స్టార్ట్ అవుతుంది. అలాంటి గేర్ అనేది ఎక్విప్మెంట్ చేసినారు అందులో. లైక్ హ్యాండ్ గేర్ లాగా ఈజీగా డ్రైవ్ చేసే కానీ, పొజిషన్ ఆఫ్ సీటింగ్ కానీ, కంఫర్టబుల్ కానీ. ఇందులో ఏరా అంటే అప్పట్లోనే వాళ్ళు టైర్ అనేది స్టెప్నీగా పెట్టారు. అది ఓన్లీ వాళ్ళ కార్స్ వరకే వచ్చేది. అందులోనూ 2 స్టోకు. మోర్ ఓవర్ ఇంకో పాయింట్ ఏరా అంటే ఈ ల్యాంబ్రెటా స్కూటర్ అనేది నాట్ ఓన్లీ స్కూటర్, వాళ్ళు కొంచెం హైలీ క్యారీడ్ లగేజెస్ కానీ, లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆటోస్ కానీ ఇవన్నీ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. you